హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్. సో సిఎస్ఎస్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సిఎస్ఎస్ వరకు ఏమైనా డౌట్స్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయని వాళ్ళు కంప్లీట్ చేశారా? సదానంద, శ్రీనివాస్, శివ, మేము ముగ్గురు. ఓకే. శ్రీను, సదానంద, మీ ఇద్దరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఏం డౌట్స్ లేవా? ఓకే, ఇవాళ మనం బూస్ట్రాప్ స్టార్ట్ చేస్తున్నాం. బూస్ట్రాప్. సో బూస్ట్రాప్ లో టోటల్ ఎన్ని వర్షన్స్ ఉన్నాయంటే 3, 4, 5. ప్రజెంట్ రన్నింగ్ 5 అనమాట. కానీ ఆల్మోస్ట్ దాదాపుగా 50-50 బూస్ట్రాప్ 4 లో చేస్తున్నారు అండ్ బూస్ట్రాప్ 5 లో చేస్తున్నారు. అండ్ బూస్ట్రాప్ 3 లో అయితే ఎవరు చేయట్లేదు. సో మేబీ అవసరం లేదు బూస్ట్రాప్ 3 అనేది. కానీ బూస్ట్రాప్ 3 నేర్చుకుంటే బూస్ట్రాప్ 4 వస్తుంది. అదే కనుక బూస్ట్రాప్ 4 నేర్చుకుంటే బూస్ట్రాప్ 5 వస్తుంది. అందుకే నేను మీకు బూస్ట్రాప్ 4 నేర్పిస్తున్నాను. బూస్ట్రాప్ 4 నేర్పిస్తాను. బూస్ట్రాప్ 5 ఈజీగా ఉంటుంది అనమాట. బూస్ట్రాప్ 3 కి బూస్ట్రాప్ 4 కి చాలా డిఫరెన్స్ ఉంది. బూస్ట్రాప్ 4 కి బూస్ట్రాప్ 5 కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? సో బూస్ట్రాప్ 3 రిమూవ్ చేస్తున్నా. ఓన్లీ బూస్ట్రాప్ 4 అండ్ బూస్ట్రాప్ 5. ఇప్పుడు బూస్ట్రాప్ 4 చేయిస్తాను. మొత్తం అన్ని దాంట్లో ఉండే క్లాసెస్ గానీ, దాంట్లో ఉండే అసలు ఏంటి ఆ బూస్ట్రాప్ అనేది మొత్తం అంతా చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ వరకు సిఎస్ఎస్ ఎలాగైతే ఫైల్డ్ స్ట్రక్చర్ అండ్ మన కామెంట్స్ పెట్టుకోవడము, సెక్షన్ పెట్టుకోవడము, ఫుటర్ పెట్టుకోవడము, హెడర్ పెట్టుకోవడం ఎలాగైతే చేశారో సేమ్ బూస్ట్రాప్ 4 లో కూడా ప్రాజెక్ట్ అలాగే చేయాలి. కానీ ఇక్కడ బూస్ట్రాప్ లో ఏ కాన్సెప్ట్స్ అయితే వస్తాయో అదే కాన్సెప్ట్ లోనే మీరు వర్క్ చేయాలన్నమాట. ఎక్కువ చేయడానికి లేదు. ఏ కాన్సెప్ట్స్ అయితే వస్తాయో అదే కాన్సెప్ట్ మీద మీరు వర్క్ చేస్తారన్నమాట. ఆల్మోస్ట్ సిఎస్ఎస్ అనేది చాలా వరకు తగ్గిపోద్ది బూస్ట్రాప్ 4 లో. సిఎస్ఎస్ ఎక్కువ రాయనవసరం లేదు మీరు. కావాలంటే చూస్తారు కదా మీరు కమింగ్ క్లాసెస్ లో. సిఎస్ఎస్ ఎక్కువ రాయనవసరం లేదు. ఇన్ కేస్ సిఎస్ఎస్ రాయాలంటే ఎలా రాస్తాము మన ప్రాజెక్ట్ అవన్నీ నేను డెప్త్ గా చెప్తాను. సో ఇప్పుడు క్లాస్ మొత్తం బూస్ట్రాప్ 4. బూస్ట్రాప్ 4. బూస్ట్రాప్ అనేది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వస్తేనే మీరు బూస్ట్రాప్కి వెళ్ళాలి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వస్తే బూస్ట్రాప్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఈ బూస్ట్రాప్ 4 అనేది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జేఎస్ ఫ్రేమ్వర్క్ అనమాట. జేఎస్ మీన్స్ జావా స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అంటున్నారు. జావా స్క్రిప్ట్ రాకుండా మనం బూస్ట్రాప్ నేర్చుకోవచ్చు అంటే నేర్చుకోవచ్చు అనమాట. జావా స్క్రిప్ట్ రాకుండా బూస్ట్రాప్ 4 నేర్చుకోవచ్చు. అంటే బూస్ట్రాప్ నేర్చుకోవచ్చు మనం. ఓకే, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వస్తే చాలు అనమాట మీకు బూస్ట్రాప్ నేర్చుకోవడానికి. ఓకే, ఈ బూస్ట్రాప్ అనేది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్వర్క్ అనమాట. ఫ్రేమ్వర్క్. ఓకే, నెక్స్ట్ నోట్స్ రాస్తాను. ఈ నోట్స్ అనేది నేను చూపిస్తాను ఎక్కడ దొరుకుతుంది అంటే నోట్స్ అనేది మనకు బుక్స్ లో చూసినా మనకు దొరుకుతుంది. బూస్ట్రాప్ 4 ఏ క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దండి. మిస్ అయినా వీడియో అయితే వెంటనే చూడడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇన్ కేస్ ఆబ్సెంట్ అయ్యారు అనేసి అనుకుంటే ఫాలో అవ్వండి. బిఎస్ అనేది పెడుతున్నా, బిఎస్ 4 అని పెడుతున్నా. ఎక్కడైనా సరే బిఎస్ 4 అంటే బూస్ట్రాప్ 4 అనమాట. నోట్స్ టెక్స్ట్. ఓకేనా? బూస్ట్రాప్ 4. ఇప్పుడు మనకి బూస్ట్రాప్ వల్ల యూజ్ ఏంటి, అసలు ఎందుకోసం యూజ్ చేస్తాం ఏంటి అనేసి థియరీ కావాలనుకుంటే W3 స్కూల్స్ లోకి వెళ్ళండి. W3 స్కూల్స్ లోకి వెళ్తే మీకు బూస్ట్రాప్ అనేసి అని ఉంటుంది మనకి. లేదు అనేసి అనుకుంటే ఇక్కడ కిందికి రండి. కిందికి వస్తే మీకు కొద్దిగా W3 స్కూల్స్ లోకి వెళ్తే కిందికి వస్తే చూడండి, లర్న్ బూస్ట్రాప్ 3 అండ్ లర్న్ బూస్ట్రాప్ 4, లర్న్ బూస్ట్రాప్ 5.
మీరు బూస్ట్రాప్ 4 గురించే నేర్చుకుంటున్నారు కాబట్టి బూస్ట్రాప్ 4 నేర్చుకోండి. ఇన్ కేస్ బూస్ట్రాప్ 3 కావాలనుకుంటే బూస్ట్రాప్ 4 నేర్చుకున్న తర్వాత బూస్ట్రాప్ 3కి కావాలంటే వెళ్ళండి. అన్ని ఈజీగానే ఉంటది. బూస్ట్రాప్ 4లో యూజ్ చేసినంత కాన్సెప్ట్స్ అక్కడ యూజ్ చేయం. చాలా తక్కువ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం మనం. ఓకేనా? బూస్ట్రాప్ 4 is the newest version of Bootstrap. Bootstrap, which is the most popular HTML, CSS and JavaScript framework for developing responsive and mobile first website. అంటే ఇప్పుడు మనం బూస్ట్రాప్ లో చేసే డిజైన్ అనేది మొబైల్ వ్యూలో కూడా మనకి నీట్ గా కనిపిస్తుంది. అంతకుముందు అంటే ఓల్డ్ డేస్ లో మనకి ఏంటంటే ఏదైనా సరే ఒక వెబ్సైట్ మనం చేస్తున్నాము అంటే అది ఓన్లీ డెస్క్టాప్ వ్యూలోనే మనకు కనిపించేది నీట్ గా. సో ఈ బూస్ట్రాప్ వచ్చిన తర్వాత మొబైల్లో ఓపెన్ అయ్యే వెబ్సైట్స్ ని చాలా ఈజీగా చేయగలుగుతున్నారు అనమాట. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే ఈ కోడ్ మనకి ఏదైనా సరే రెగ్యులర్ గా యూజ్ చేసే కోడ్ ని వాడు రెడీమేటెడ్ గా ఇచ్చేస్తాడు మనకి. సో జస్ట్ ఎగ్జాంపుల్, మన టీ షర్ట్స్ కానీ మన షర్ట్స్ కానీ ఏదైనా సరే ఇప్పుడు రెడీమేటెడ్ గానే కొంటున్నారు. ఓల్డెన్ డేస్ లో ఏదైనా సరే బట్ట కొనడం, టైలరింగ్కి వెళ్ళడం, కుట్టించుకోవడం ఇలాంటివి జరిగేది. అదే కనుక మనకి ఎస్టిమేషన్ తో మనకి డ్రెస్సెస్ వస్తున్నాయి రెడీమేటెడ్ గా. అదే కనుక మీరు సరిపోలేదు అనుకోండి, ఏం చేసుకుంటారు? అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు టైలరింగ్ వెళ్ళేసి. ఇది ఈజీ కదా. మనం రెడీమేటెడ్ గా తీసుకునే టీ షర్ట్ ని స్టిచ్చింగ్ చేసుకోవడం కానీ, కొద్దిగా టైట్ చేసుకోవడం కానీ, కొద్దిగా లూజ్ చేసుకోవడం కానీ ఏదైనా సరే అది ఈజీ ఉంటుంది. సేమ్ లైక్ బూస్ట్రాప్ కూడా అంతే. HTML, CSS లో మనకి ఏదైనా సరే యూజ్ చేసే డిజైనింగ్స్ ని వాడు ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేశాడు. ఆ డిజైనింగ్స్ లో మీరు ఏదైనా నచ్చలేదు అనుకోండి, మీ ఓన్ గా ఇచ్చుకోండి. ఆల్రెడీ స్ట్రక్చర్ ఇచ్చేస్తాడు, స్టైల్స్ ఇచ్చేస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు. దాంట్లో ఏదైనా సరే కొద్దిగా మీరు చేంజ్ చేసుకోవాలంటే CSS మీకు వచ్చి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ CSS అనేది చాలా ఇంపార్టెంట్. CSS లో సెలెక్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రాపర్టీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్స్. వాట్ ఈస్ బూస్ట్రాప్? బూస్ట్రాప్ ఈజ్ ఎ ఫ్రీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఫర్ faster and easier web development. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఏంటి? వాట్ ఈస్ బూస్ట్రాప్? బూస్ట్రాప్ ఈజ్ ఏ ఫ్రీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫాస్టర్ అండ్ ఈజియర్ వెబ్ డెవలప్మెంట్. అండ్ బూస్ట్రాప్ includes HTML, CSS, design layouts, design templates for typography, forms, buttons, tabs, tables, navigation, models, image carousels, and many other, as well as optional JavaScript plugins. సో ఆప్షనల్ జావాస్క్రిప్ట్ ప్లగిన్స్, దీంట్లో జావాస్క్రిప్ట్ కూడా మనం యూజ్ చేస్తాం కొన్ని కేసెస్ లో, అందుకోసమే ఆప్షనల్ జావాస్క్రిప్ట్ ప్లగిన్స్. బూస్ట్రాప్ ఆల్సో గివ్ యూ టు ద ఎబిలిటీ టు ఈజీ క్రియేట్ రెస్పాన్సివ్ డిజైన్స్. ఇక్కడ మెయిన్ పాయింట్ రెస్పాన్సివ్ డిజైన్ అనమాట. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటంటే, ఒక అబ్జర్వేషన్ టైప్ లో మీకు చెప్పాలి అనుకుంటే, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ వెబ్సైట్స్ విచ్ ఆటోమేటికలీ అడ్జస్ట్ దెమ్సెల్వ్స్ టు లుక్ గుడ్ ఆన్ ఆల్ డివైసెస్ ఫ్రమ్ స్మాల్ ఫోన్స్ టు లార్జ్ డెస్క్టాప్స్. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఈ వెబ్సైట్ అనేది మనకి దీన్ని డెస్క్టాప్ వ్యూ అంటారు. స్క్రీన్ విడ్త్ తగ్గించే కొద్దీ మన స్క్రీన్ విడ్త్ ఇలా కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ స్క్రీన్ విడ్త్ ని ఇలా కూడా మీరు తగ్గించుకోవచ్చు అనమాట. దీన్ని ఏమంటారంటే మొబైల్ వ్యూ అంటారు. దీన్ని మొబైల్ వ్యూ అంటారు. ఇక్కడ చూస్తే మొబైల్ వ్యూలో చూస్తే మనకి వెబ్సైట్ చూడండి, మనకి ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు చూడండి ఎలా ఉంది మనకి. అంటే ఈ డివైస్ లో మనకి నీట్ గా అడ్జస్ట్మెంట్ అయింది. అంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే ఎలా అంటారంటే, ఇలా ఏదైనా సరే మనకు ఇలా స్క్రీన్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే, అంటే స్మాల్ డివైస్, అంటే ఇది స్మాల్ డివైస్, ఈ స్మాల్ డివైస్ నుంచి లార్జ్ డివైసెస్ వరకు మనకి అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఆ అడ్జస్ట్మెంట్ అయ్యేది ఎలా తెలుస్తుంది అంటే, కింది కల్లా హారిజంటల్ లైన్ వచ్చింది అనేసి అనుకుంటే దట్ ఈస్ నాట్ రెస్పాన్సివ్ వెబ్సైట్. కింది కల్లా బార్డర్ వస్తుంది మనకి, ఆ బార్డర్ వచ్చింది అనేసి అనుకుంటే అది మనకి రెస్పాన్సివ్ వెబ్సైట్ కాదు. అవి వచ్చేసి కమింగ్ క్లాస్ లో మీరు చూస్తారు.
అలాంటి వాటిని అడ్జస్ట్మెంట్ చేయడానికే ఈ బూస్ట్రాప్ ఉంటుంది. కిందికల్లా మనకి హారిజంటల్ లైన్ చాలా వెబ్సైట్స్ లో మీరు చూసే ఉంటారు. కావాలంటే చూద్దాం మనకి ఒకసారి. కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూద్దాం మనకి. ఇక్కడ చూడండి మనకి ఇట్లా హారిజంటల్ లైన్ వచ్చింది అనేసి అనుకుంటే దట్ ఈస్ నాట్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఇది రెస్పాన్సివ్ వెబ్సైట్ కాదు. ఇక్కడ ఇలా వచ్చింది అనేసి అనుకుంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ కాదు. దిస్ ఈజ్ రెస్పాన్సివ్ వెబ్సైట్. మనకి హారిజంటల్ గా రాకుండా వ్యూ వచ్చేసి మనకి ఓన్లీ వర్టికల్ గానే మనకి వ్యూ ఉండాలన్నమాట. ఈ వ్యూలోనే మనకి డిజైన్ వచ్చేసి నీట్ గా కనిపించాలి. సో మనం ఆల్రెడీ మనం చూసాం మీడియా క్వైరీస్ యూజ్ చేసుకొని మన డిజైన్ నీట్ గా యూజ్ చేసేది మనం చూసాం. సేమ్ లైక్ ఇక్కడ బూస్ట్రాప్ లో కూడా ఇన్బిల్ట్ మీడియా క్వైరీస్ వాడతారు. ఇన్బిల్ట్ గా వాళ్ళు మీడియా క్వైరీస్ వాడేసింటారు. ఓకేనా? అవన్నీ ఎలా వస్తాయి, మనం ఎలా చూసుకోవచ్చు అవన్నీ నేను ఒకసారి కోడ్ కూడా మీకు రెడీమేడెడ్ కోడ్ ని కూడా ఒకసారి చూపిస్తాను. వాళ్ళు ఏం రాశారు, ఏం రాసి ఉంటారు అనేసి అవన్నీ నేను చూపిస్తాను మీకు. ఓకేనా? క్లియరా? ఇది రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అబ్జర్వేషన్. ఇక్కడ ఏదైనా బార్ వచ్చిందంటే అది రెస్పాన్సివ్ వెబ్సైట్ కాదు. ఇలాగా ఉండాలి మనం పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈ రెస్పాన్స్ వెబ్సైట్ ఆల్రెడీ అబ్జర్వేషన్ మనం చూసాం. ఓకే, నెక్స్ట్ బూస్ట్రాప్ హిస్టరీ గురించి కొద్దిగా చూద్దాం. బూస్ట్రాప్ దిస్ ట్యూటోరియల్ ఫాలో ద బూస్ట్రాప్ 4 విచ్ ఈస్ రిలీజ్డ్ ఇన్ 2018 అన్నమాట. యాజ్ ద అప్గ్రేడ్ టు బూస్ట్రాప్ 3 with the new components and fast style sheet and more responsive features అన్నమాట. బూస్ట్రాప్ 5 రిలీజ్ ఇన్ 2021 అన్నమాట. మన బూస్ట్రాప్ 5 వచ్చేసి 2021 లో రిలీజ్ అయింది, న్యూయెస్ట్ వర్షన్. It supports the latest stable released on major browsers and platforms. However, Internet Explorer 11 and down it's not supported Bootstrap 5. Bootstrap 5 వచ్చేసి మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 వర్షన్ అన్నమాట. దానికంటే తక్కువ ఉండే వర్షన్స్ లో మనకి 11 అండ్ 11 కంటే తక్కువ ఉండే వర్షన్స్ లో బూస్ట్రాప్ 5 అనేది సపోర్ట్ చేయదు. బూస్ట్రాప్ 4 అనేది మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9 కంటే తక్కువ ఉండే వర్షన్స్ లో మనకి బూస్ట్రాప్ 4 అనేది వర్క్ అవ్వదు. బూస్ట్రాప్ 4 వచ్చేసి 9 అబోవ్ ఉంటేనే, 9 అబోవ్ ఉండే వాటికే మనకి బూస్ట్రాప్ 4 అనేది వర్క్ అవుతుంది మనకి. ఇక్కడ వచ్చేసి 11 వర్షన్ పైన మాత్రమే, అంటే 12 కానీ 13 కానీ ఏదైనా ఉండే వాటికి మాత్రమే ఈ బూస్ట్రాప్ 5 అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నాకు తెలిసి ఎవరు యూజ్ చేయట్లేదు. యూజ్ చేస్తున్నారు అనుకుంటే గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ ఏదైనా సరే యూజ్ చేయడానికి వెళ్ళండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేయొద్దండి. ఓకేనా? యూజ్ చేస్తే మీ వెబ్సైట్ సరిగా రాదు, ముందే చెప్తున్నా. The main difference between Bootstrap 5 and Bootstrap 3 and 4 is the Bootstrap 5 and switched to the JavaScript instead of jQuery. సో ఇదంతా Bootstrap 5 చెప్పుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓన్లీ Bootstrap 4 గురించి చూద్దాం. Bootstrap 4 and Bootstrap 3 and Bootstrap 4 is still stopped by the team for critical bugs and documentation changes and the perfectly in the continue the use them. సో ఇదంతా తీరికలు చదువుకోండి. Why Bootstrap? Easy to use, responsive features and mobile first approach and browser compatibility. చూడండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 10+ మాత్రమే వర్క్ అవుతుంది. 9 కానీ కాదు, 9, 10 కానీ వర్క్ అవుతుంది. మనకి 10+ ఉండే వర్షన్స్ లో మనకు వర్క్ అవుతుంది. ఓకే, ఇవన్నీ. నెక్స్ట్ వేర్ టు గెట్ బూస్ట్రాప్ 4. ఈ బూస్ట్రాప్ 4 కావాలంటే మనము డౌన్లోడ్ అన్న చేసుకోవాలి లేదా ఇంక్లూడ్ అన్న చేసుకోవాలి. ఈ వర్డ్ ఎక్కడ విన్నారు చెప్తారా? ఇంక్లూడ్ బూస్ట్రాప్ 4 అంటే ఇంక్లూడ్ సిడిఎన్స్. ఎక్కడ, ఏ కాన్సెప్ట్స్ లో విన్నారు మీరు? ఎవరైనా చెప్తారా? ఆల్రెడీ మనము కొన్ని సిడిఎన్స్ లింక్స్ ని మనం మన ప్రాజెక్ట్ లో కానీ మన దాంట్లో కానీ ఇంక్లూడ్ చేసుకున్నాం ఆల్రెడీ. ఎక్కడ మనం ఇంక్లూడ్ చేసాం? ఎనీవన్? కరుణ, రుచిత? సిడిఎన్స్ మనకు కొన్ని లింక్స్ ని మనకి మన ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేసుకున్నాం, కొన్ని లింక్స్ ని. అది ఏ కాన్సెప్ట్స్ లో మనం ఎవరు మా చెప్పింది? ఏదో వాయిస్ నాకు డబుల్ గా వినిపిస్తున్నాయి.
ఓకే. సో మన ఐకాన్స్ కాన్సెప్ట్ లో మనం సిడిఎన్ లింక్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎందుకోసం అంటే ఆ ఐకాన్స్ మనకు రావాలి అనేసి అంటే వాడు ఆల్రెడీ డెవలప్ చేసి మనకు కొన్ని సిడిఎన్స్ లింక్స్ ఇచ్చారు. ఈ వర్షన్ లో నీకు కావాల్సిన క్లాసెస్ ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీ ప్రాజెక్ట్ లో వాడికి సంబంధించిన స్టైల్స్ మీకు డిఫాల్ట్ గా మీకు అప్లై అవుతాయి అనేసి వాడు ఒక లింక్ ఇచ్చాడు. సేమ్ లైక్ ఇక్కడ బూస్ట్‌అప్ 4 కూడా మీరు యూజ్ చేయాలంటే మీకు కొన్ని లింక్స్ రావాలి. అంటే కొన్ని సిడిఎన్ లింక్స్ ఉండాలి మీకు. ఆ సిడిఎన్ లింక్స్ ఏంటంటే ఒకటి bootstrap.min.css ఫైల్ ఒకటి, 2 jquery.min.js ఫైల్ ఒకటి, 3 popper.min.js ఫైల్, 4 bootstrap.min.js ఫైల్. ఈ 4 ఫైల్స్ మీ ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేసి ఉండాలన్నమాట. ఈ 4 ఫైల్స్ మీ ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేసి ఉంటే మీరు బూస్ట్‌అప్ 4 ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అనేసి అనుకుంటే అవే ఫైల్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవునవును. ఇప్పుడు గాని అలాగే ఉందా? అవును. 1 మినిట్ ఒక్కసారి ఎగ్జిట్ చేసి మళ్ళీ లాగిన్ అవుతా. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా వాయిస్? అలాగే ఉందా? హలో, వాయిస్ ఓకేనా నాది? ఓకే. నెక్స్ట్ సో ఫస్ట్ సిడిఎన్స్ లింక్స్ ని మన ప్రాజెక్ట్ లో ఎలా ఇంక్లూడ్ చేసుకుంటాం అంటే ప్రాజెక్ట్ ని ఎలా రన్ చేస్తాము అనేసి చూద్దాం. సో మీరు డౌన్లోడ్ చేసుకోకుండా ఫస్ట్ సిడిఎన్ లింక్స్ పైనే మీరు ఇంక్లూడ్ చేసుకొని చూడండి ఫస్ట్. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డౌన్లోడ్ అండ్ బూస్ట్‌అప్ 4 అండ్ యూర్ సెల్ఫ్ అండ్ ఇంక్లూడ్ ద సిడిఎన్స్ కంటెంట్ ఇవన్నీ థియరీ చదువుకొని సో ఈ లింక్స్ అన్నమాట మనకు కావాల్సింది. ఈ లింక్స్ ని మీరు గూగుల్లోనే సెర్చ్ చేయొచ్చు. లేదనుకుంటే ఈ W3 స్కూల్స్ లోకి వచ్చేసి ఈ బూస్ట్‌అప్ 4 లోకి వచ్చేసి ఇక్కడ ఉండే లింక్స్ లోనే మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ హెచ్‌టిటిపి తర్వాత ఉండే లింక్ అన్నమాట. ఈ సర్వర్ లో మన బూస్ట్‌అప్ ఫైల్ ఉందన్నమాట. ఈ సర్వర్ లో ఉంది. maxcdn.bootstrapcdn.com. ఈ jQuery లింక్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చూస్తే మనకి ajax.googleapis.com లో ఉంది. ఇది చూస్తే మనకి cdnjs.cloudflare.com. అదే కనుక బూస్ట్‌అప్ చూస్తే maxcdn.bootstrapcdn.com. ఇది మెయిన్ ఈ సర్వర్ లో ఉంది అన్నమాట. మనకి ఏదైనా సరే మనం చూసామనుకుంటే ఈ సర్వర్ లో ఈ లింక్ ఉంది అనేసి. ఓకే, ఇక్కడ మనకి వర్షన్ బూస్ట్‌అప్ 4 కాదా ఎలాగనేది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే బూస్ట్‌అప్ వర్షనే చూడాలి. bootstrap.min.css ఫైల్, bootstrap.min.js ఫైల్ ఓన్లీ రెండిట్లో బూస్ట్‌అప్ ఉంది కదా, ఈ వర్షన్ మీరు చూడాలి. ఇది 4.5.2 4.5.2 ఇప్పుడు 4.6 కూడా వచ్చింది దీంట్లో. అంత చిన్న డిఫరెన్స్ ఉంటది. ఇక్కడ మెయిన్ వర్షన్ మారినప్పుడే మనకి చాలా చేంజెస్ ఉంటాయి. ఈ ఇక్కడ మిడిల్ లో ఉండే వర్షన్ ఏదైనా సరే మనకి చేంజ్ అయ్యింది అనుకుంటే ఏదో చిన్న బగ్స్ ని రెక్టిఫై చేసి ఉంటారు అంతే. ఓకేనా? మరి ఇక్కడ వర్షన్ వచ్చేసి 4.5.2 అంటే ఇక్కడ వర్షన్ ఏదైతే ఉందో అది మనకి మేజర్ వర్షన్. jQuery 3 ఉంటది అండ్ పాపర్ 1 ఉంటది మనకి. ఈ రెండు అంతే ఉంటాయి మనకి. ఆ రెండు వర్షన్స్ సెపరేట్. ఈ రెండే బూస్ట్‌అప్ మనకి. ఎప్పుడైనా సరే మనం బూస్ట్‌అప్ వర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే bootstrap.min.css పైకి ఏదైతే వర్షన్ ఉందో దట్ ఈస్ ద వర్షన్ ఆఫ్ బూస్ట్‌అప్ అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఈ అడ్వాంటేజ్ ఏంది, మన సిడిఎన్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంది అనేసి ఇవన్నీ మీరు చదివితే మీకు తెలుస్తుంది ఇవన్నీ. నెక్స్ట్ డౌన్లోడింగ్ బూస్ట్‌అప్ 4 ఎక్కడ చూసుకోవాలంటే getbootstrap.com లో ఈ 4 ఫైల్స్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట మనం. ఓకేనా? సో ఫస్ట్ క్రియేటింగ్ ద ఫస్ట్ వెబ్ పేజ్ విత్ బూస్ట్‌అప్ 4. క్రియేటింగ్ సో ఎలా చూద్దాం. ఇదంతా థియరీ, ఇదంతా మనకి స్ట్రక్చర్ అన్నమాట, మన HTML స్ట్రక్చర్. సో
కాపీ పేస్ట్ చేస్తున్నా మన ఫైల్ని. సో .html అనేసి మనం సేవ్ చేస్తాం. index.html అని సేవ్ చేస్తున్నాం. జస్ట్ మన HTML ఫైల్ అనేసి. HTML అనమాట ఇది. ఇక్కడ చూడండి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. మన ప్రాజెక్ట్ యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేసి ఇది రిప్రజెంట్ చేస్తుంది మనకి. ఇది క్యారెక్టరిస్టిక్స్ UTF-8 ఇవి రాసిన ఒకటి రాయకపోయిన ఒకటి. కానీ మనకి ఇవి రాయడం వల్ల గూగుల్కి అర్థమవుతుంది. ఇవన్నీ మనకి గూగుల్కి అర్థం అవడానికి. నెక్స్ట్ మనకి యూజ్ చేసుకునేటి మనం యూజ్ చేసేటి ఇవన్నీ లింక్స్. దీనికంటే ముందు మనకి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ HTML డాక్ టైప్ ని ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ బూట్స్ట్రాప్ మొబైల్ ఫస్ట్ వర్షన్ అనమాట. మనకి ఏదైనా సరే మొబైల్ ఫస్ట్ మనకి ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇది అనమాట. డెఫినెట్ గా ఇది కూడా మీరు ఇంక్లూడ్ చేయండి. మెటా నేమ్ వ్యూ పోర్ట్ కంటెంట్ విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అండ్ ఇన్స్టెల్ స్కేల్ 1 అనమాట. నెక్స్ట్ కంటైనర్స్ ఇవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇవన్నీ నెక్స్ట్ మనకి ఇవే ఈ లింక్స్ అన్ని కాపీ చేసుకోండి. ఈ లింక్స్ అన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేయండి. చూడండి ఇవన్నీ అన్ని ఒక ఆర్డర్లో ఇచ్చేయండి. ఓకే ఇవి. సో బూట్స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ మీకు రెడీ. ఇక్కడ వచ్చేసి బాడీ స్టార్ట్ చేయండి. బాడీ ఇక్కడ మీ ప్రాజెక్ట్ రన్ చేయాలి. ఇక్కడ మీ ప్రాజెక్ట్ రన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకా దీన్ని సింప్లిఫై చేసి ఈజీగా చెప్తాను. సో ఎప్పుడైనా సరే జావా స్క్రిప్ట్ ఇక్కడ చూస్తే మనకి స్క్రిప్ట్ ఉంది అనుకుంటే ఇది జావా స్క్రిప్ట్ ఫైల్స్ అనమాట. మనకి ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని ఎప్పుడైనా సరే మీరు ఈ ఫైల్స్ అన్నిటిని కట్ చేసుకొని బాడీ కింద పెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రొఫెషనల్ లాగే నేను నేర్పించేస్తున్నాను ఇప్పుడే, మళ్ళీ లేకుండా. ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ ఫైల్స్ ని మీరు బాడీ కింది సెక్షన్ లో మీరు పెట్టేసుకోండి. ఈ బాడీ కింది సెక్షన్ లో పెట్టేసుకోండి ఆ 3 ఫైల్స్ ని. స్క్రిప్ట్ ఏదొచ్చినా సరే మీరు ఈ బాడీ కింద సెక్షన్ లో మీరు పెట్టేసుకోండి. ఈ స్క్రిప్ట్ గురించి జావా స్క్రిప్ట్ లో వచ్చినప్పుడు ఇంకా నేర్చుకుంటారు మీరు. ఈ స్క్రిప్ట్ గురించి మనం టచ్ చేయం. ఇలా మీరు మీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయండి ఇలాగా. ఓకేనా? ఇక్కడ మనం ప్రాజెక్ట్ ఏదైనా సరే డిజైన్ చేస్తున్నామంటే ఇక్కడ మనం డిజైన్ చేస్తాం. నీట్గా చేసుకోండి. టైటిల్ కూడా ఇచ్చేసుకోండి. ఇక్కడ టైటిల్ లేదు కూడా టైటిల్ డెఫినెట్ గా మీకు ఉండాలి ఎక్కడైనా సరే. ట్యాగ్స్ ఏదైనా మీ ఇష్టం, కానీ మనం బూట్స్ట్రాప్ 4 వర్క్ అవ్వాలంటే ఈ 4 లింక్సే మెయిన్ ఇంపార్టెంట్. సో బూట్స్ట్రాప్ 4 ప్రాజెక్ట్. ఓకే నెక్స్ట్ కంటైనర్ ఫ్లూయిడ్ ఇవన్నీ అవసరం లేదు మనకి. కంటైనర్స్ గ్రిడ్స్ మెయిన్ ఇంపార్టెంట్. గ్రిడ్ సిస్టమ్ కానీ ఇది టుమారో చెప్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు మనకి హాఫ్ అన్ అవర్ టైం సరిపోద్ది దీన్ని చెప్పడానికి. టుమారో వీడి గురించి డిస్కస్ చేస్తాను. అంతవరకు మనం ఏం చేస్తామంటే HTML CSS లో మీరు యూజ్ చేసిన ట్యాగ్స్ అండ్ బూట్స్ట్రాప్ లో యూజ్ చేసే ట్యాగ్స్ మనకి ఎలా చేంజ్ అయ్యాయని చెప్తాను. దట్ ఈస్ టైపోగ్రఫీ. గుర్తుపెట్టుకోండి టైపోగ్రఫీ. ఇక్కడ చూస్తే మనకి H1 ట్యాగ్స్ అనమాట. మనకి H1 ట్యాగ్స్ మనకి H1, H2, H3, H4 ఇవన్నీ. సో గ్రిడ్ సిస్టమ్ మెయిన్ ఇంపార్టెంట్. టుమారో చెప్తాను అది. దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దండి మీరు. H1, H2, H3, H4, H5, H6. ఇక్కడ చూడండి H1 వచ్చేసి మనకి 40 పిక్సెల్ సైజ్ వస్తుంది. మనకి ఏదైనా సరే H1 లో మనం రాస్తున్నాం అనుకుంటే ఇది ఓపెన్ చేయాలనుకుంటే సేమ్ HTML ఎలాగైతే మనకి ఓపెన్ చేస్తున్నామో సేమ్ అలాగే ఓపెన్ చేస్తాం అంతే. HTML డాక్యుమెంట్ లోనే బూట్స్ట్రాప్ రాస్తాం, జావా స్క్రిప్ట్ రాస్తాం, jQuery రాస్తాం. అన్ని మనకి HTML డాక్యుమెంట్ లోనే మనం రాస్తాం. CSS కూడా మనం దాంట్లో రాస్తుంది. ఓకే బూట్స్ట్రాప్ లోకి వెళ్ళేసి క్లాస్ వాళ్ళకి ఓపెన్ చేయండి. చూడండి ఇది బూట్స్ట్రాప్ లో చూడండి ఫాంట్ స్టైల్ మారింది, అన్ని మారింది. వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోవాలంటే దీని మీదకి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇన్స్పెక్ట్ వెళ్ళండి. ఇన్స్పెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి వస్తుంది. 1 minute
H1 మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ వచ్చేసి 2.5 REM అండ్ మార్జిన్ బాటమ్ అండ్ ఫాంట్ వెయిట్ అండ్ లైన్ హైట్ ఇవన్నీ చూడండి. అదే కనుక మీరు HTML లో ఆల్రెడీ మనం చేసాం కదా HTML స్టార్టింగ్ క్లాస్. ఆ స్టార్టింగ్ క్లాస్ ఓపెన్ చేసి చూద్దాం. స్టార్టింగ్ క్లాస్ లో మనం రాసిన కోడ్ అండ్ ఇక్కడ రాస్తున్న కోడ్ ఒకసారి చూడండి. మీరు ఇది ఇలా ఉంది మనకి HTML ఇవన్నీ. ఇక్కడ చూడండి మనకి ఎంత నీట్ గా ఉందో మనకి. అండ్ ఫాంట్ సైజ్ కూడా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎలా ఉంది, క్లమ్జీగా ఉంది మనకి, అసలు అట్రాక్టివ్ లేదు, ఏం లేదు. ఇక్కడ చూడండి మనకి H6 కూడా మనకి ఎలా ఉంది చూడండి మనకి. ఇక్కడ మనము 2 క్లాసెస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ మొత్తానికి ఒక పేరెంట్ గా డివ్ తీసుకుంటున్నా. ఎక్కడైనా సరే మనకి పేరెంట్ గా ఏదైనా సరే గ్రూప్ చేస్తున్నాం అనేసి అనుకుంటే డివ్ అనేసి మీరు తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ అన్నమాట. ఇప్పుడు ప్రీ డిఫైన్ అంటే మనకు ఆల్రెడీ వాడు ఇచ్చిన క్లాస్, ఆ క్లాస్ ని అలాగే రాస్తేనే మీకు అప్లై అవుతుంది, లేకపోతే అప్లై అవ్వదు. కంటైనర్ అన్నమాట. కంటైనర్ అనేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో స్పేసింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఇటు పక్క ఏం లేదు, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి కంటైనర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రైట్ సైడ్ లో అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో మనకి స్పేసింగ్ వస్తుంది. డిఫాల్ట్ గా స్పేసింగ్ వస్తుంది మనకి. లేదు అనేసి అనుకుంటే మొత్తం 100% విడ్త్ లోనే ఉండాలి అనేసి ఉంటే కంటైనర్ ఫ్లూయిడ్ అనమాట. కంటైనర్ ఫ్లూయిడ్ వల్ల ఏమవుతుందంటే 100% విడ్త్. అదే కనుక కంటైనర్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ కొద్దిగా మళ్ళీ స్పేసింగ్ వచ్చింది మనకి. కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వడం వల్ల మనకి 100% విడ్త్ వస్తుంది. కంటైనర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో వచ్చేసి కొద్దిగా స్పేసింగ్ వచ్చేసి మనకి కొద్దిగా మిడిల్ లో ఉంటుంది మనకి. చూడండి మనకి సేమ్ ఇలాగే అనుకోండి. ఎటువంటి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో మనకి స్పేసింగ్ వచ్చింది మనకి. లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో స్పేసింగ్ రావడం ఏమి ఇచ్చి అంటే నేను కంటైనర్ ఇచ్చి ఉంటా. కంటైనర్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ కంటైనర్ ఇచ్చింటారు ఇక్కడ వరకు. అందుకోసం మనకి లోపలికి వచ్చింది మనకి కంటైనర్ ఇవ్వడం వల్ల. సేమ్ లైక్ ఇక్కడ ఏదైనా సరే లోపలికి స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే కంటైనర్ ఇస్తే ఇలా ఉంటది, లేదా కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తే కొద్ది లోపలికి ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ గురించి గ్రిడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇంకా ఇన్ డెప్త్ గా మీరు మాట్లాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిస్ప్లే హెడ్డింగ్స్ అన్నమాట. డిస్ప్లే హెడ్డింగ్స్ ఇక్కడ ఏంటంటే కొన్ని క్లాసెస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏదైనా సరే మీరు పారాగ్రాఫ్ లో రాసుకోండి అండ్ హెడ్డింగ్స్ లో రాసుకోండి, ఏదైనా రాసుకోండి. మనకు ఉండేది ఏంటంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఆ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఏంటంటే మనకి హెడ్డింగ్స్ అనమాట. అంటే సారీ, డిస్ప్లే అనమాట. ఇది డిస్ప్లే వాల్యూస్ మనకి ఎంతవరకు ఉన్నాయంటే మనకి డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4 ఇలాగే రాయాలి క్లాస్ నేమ్స్. ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్. బూస్ట్రాప్ అంతా క్లాసులు అన్ని రాసేదంతా ప్రీ డిఫైన్డే. మన యూజర్ డిఫైన్ నేమ్ రాసుకోవాలనుకోండి, వచ్చే క్లాస్ లో నేను చెప్తాను. మళ్ళీ ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ట్యాగ్స్ అండ్ ప్రీ డిఫైన్ క్లాసెస్ ఏదైనా సరే కొన్ని ఇచ్చినట్టే నేను చెప్తున్నాను. ఇంకా ఇన్ డెప్త్ గా మనం నేర్చుకునేటన్ని అవే నేర్చుకుంటాం మనం. చూడండి రిఫ్రెష్ చేస్తాను. డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4 ఇచ్చాము అనేసి అనుకుంటే మనకి చూడండి టెక్స్ట్ ఇలా డిస్ప్లే అవ్వాలి అనేసి అనుకుంటే మీరు ఇక్కడ H1 రాయొచ్చు, పారాగ్రాఫ్ పైన రాయొచ్చు. చూడండి ఇక్కడ P అని పెడుతున్నాను. ఒకసారి చూద్దాం అవుట్పుట్. మనకి ఏమైనా అవుట్పుట్ ఏమైనా చేంజ్ అవుతుందేమో చూద్దాం. చూడండి పారాగ్రాఫ్ పెట్టినా అండ్ స్పాన్ ట్యాగ్ పెట్టినా చూడండి, స్పాన్ అయినా పెడతా నేను. స్పాన్ ట్యాగ్ చూద్దాం ఒకసారి అవుట్పుట్. చూడండి స్పాన్ ట్యాగ్ పెట్టినా అండ్ యాంకర్ ట్యాగ్ ఏది పారాగ్రాఫ్ పెట్టినా ఏది పెట్టినా సరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ క్లాస్ ఇంపార్టెంట్. ఈ క్లాస్ కి ఏమేమి అప్లై చేసి ఉంటారు ఒకసారి దీని దగ్గరికి ఇన్స్పెక్ట్ చేసి ఆ డిస్ప్లే 1 మీద మనకి క్లిక్ చేసాం అనుకుంటే ఇక్కడ చూడండి డిస్ప్లే 1, ఇక్కడ చూడండి మనకి డిస్ప్లే 1 క్లాస్ అన్నమాట. ఫాంట్ సైజ్ 6 REM, ఫాంట్ వెయిట్, లైన్ హైట్. చూడండి ఇంత ఇచ్చారు కాబట్టి, ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ప్రీ డిఫైన్డ్ గా వాటికి అప్లై ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఇచ్చింటారు అంటే ఈ లింక్ లో ఇచ్చింటారు మనకి. అందుకే మనకి ఈ క్లాస్ నేమ్ రాయగానే మనకి ఎందుకు అవుట్పుట్ వస్తుంది అంటే ఇవి ఇంక్లూడ్ చేశాం కాబట్టి, ఈ ఇంక్లూడ్ చేసిన ఫైల్స్ లో మనకి ఎక్స్టర్నల్ CSS ఉంది. దాంట్లో ఆల్రెడీ రాసి ఇచ్చేశారు మనకి. ఇవన్నీ కావాలంటే ఇవన్నీ రాసుకోండి అనేసి వాళ్ళు ఇచ్చారు అనమాట. సేమ్ లైక్ ఇవన్నీ చూడండి మీరు సెకండరీ అనేసి స్మాల్ అనేసి అండ్ మార్క్ అనేసి అండ్ అబ్బర్ అనేసి బ్లాక్ కోడ్ అనేసి DL హారిజెంటల్ అనేసి కోడ్ అనేసి కీబోర్డ్
కీబోర్డ్ కీస్ అన్నమాట, ప్రీ ట్యాగ్, ఇవన్నీ మీరు అవుట్‌పుట్ చూడండి. ఓకేనా? ఇవన్నీ మీరు బేసిక్‌గా మీరు తెలుసుకోవాలి. చూడండి ప్రీ ట్యాగ్ ఇస్తాను నేను దీంట్లో. హెచ్‌టీఎంఎల్‌లో వాడిండేటియి అండ్ ఇక్కడ వాడిండేటియి చాలా డిఫరెన్స్ అయిపోయి ఉంటది. అందుకోసమని ఇక్కడ అవుట్‌పుట్ చెక్ చేసుకోవాలి. నేను ఇప్పటి వరకు నేను చెప్పిన ట్యాగ్స్ అన్ని మీరు అవుట్‌పుట్ చెక్ చేయండి. మీరు అవుట్‌పుట్ చూడండి ఇవాళ. ఓకేనా? చూడండి ప్రీ ట్యాగ్ చూడండి. మనకెలా వచ్చిందో ఇలా వచ్చింది మనకి ప్రీ ట్యాగ్. ఓకే. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ బోల్డ్, ఫాంట్ వెయిట్ బోల్డర్ అండ్ ఫాంట్ ఇటాలిక్ అండ్ ఫాంట్ వెయిట్ లైట్ అండ్ ఫాంట్ వెయిట్ లీనియర్ అండ్ ఫాంట్ వెయిట్ నార్మల్, ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్సే. ఇవన్నీ వచ్చేసి కొన్ని నేను టుమారో డిస్కస్ చేస్తాను వీటి గురించి. వీటి గురించి టుమారో కొన్ని డిస్కస్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు చెప్పేస్తే సరిపోద్ది అనుకోండి. మళ్ళీ టుమారో వరకు అవసరం లేదులెండి. ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇవన్నీ. 1 మినిట్ నేను కాపీ పేస్ట్ చేస్తా ఆ ఫైల్ గురించి. ఇవాళ వీటి గురించి డిస్కస్ చేద్దాం. టుమారో వచ్చేసి మనకి క్రెడిట్ సిస్టమ్ అండ్ రిమైనింగ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఓకే, బూస్ట్‌స్ట్రాప్ 4 క్లాస్ 1 టైపోగ్రఫీ. ఇప్పుడు మాట్లాడుకునే యాక్చువల్ టైపోగ్రఫీ. అంటే టైపోగ్రఫీ అంటే మనకు కొన్ని డిఫాల్ట్‌గా మనకు అప్లై చేసిన ఫైల్స్ అన్నమాట. జీరో 03 సో ఇప్పటివరకు మీకు ప్రీ డిఫైన్డ్‌గా మీరు ఇచ్చిన ట్యాగ్స్ గురించి మీరు చూసారు. ట్యాగ్స్ ఏదైనా మనకు అవుట్‌పుట్ మనకు ఎలా ప్రింట్ అవుతది ఏంటి అనేసి. ఆ అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యేది కూడా మనకి బాడీ ట్యాగ్ మీరు రాసుంటారన్నమాట వాళ్ళు. ఒకసారి చూద్దాం మనకి. బూస్ట్‌స్ట్రాప్ 4లో చూస్తే మనకి ఇన్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇన్స్పెక్ట్‌కెళ్ళేసి బాడీ ట్యాగ్ సెలెక్టర్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి బాడీ ట్యాగ్ తీసుకుంటా. ఈ బాడీ ట్యాగ్‌లో చూడండి మనకి మార్జిన్ 0, ఫాంట్ ఫ్యామిలీ చూడండి ఏదో హెల్వెటికా ఇవన్నీ ఇచ్చారు మనకి. ఇవన్నీ ఇచ్చారు కాబట్టే మనకి డిఫాల్ట్‌గా అవే అప్లై అవుతున్నాయి. ఫాంట్ సైజ్ 1 ఆర్ఏఎం, ఫాంట్ వెయిట్ 400, లైన్ హైట్ 1.5 అండ్ కలర్ బ్లాక్ అండ్ టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అండ్ బ్లాక్ కలర్ అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్. ఇవన్నీ వాడు బాడీకి వాడు ఇచ్చాడు కాబట్టి డిఫాల్ట్‌గా వాడు ఇచ్చాడు కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైటే వస్తుంది. అదే గనక మీరు ఏదైనా సరే స్కై బ్లూ గాని, రెడ్ గాని ఏదైనా సరే మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనం ఇచ్చామనుకోండి అదే వస్తది. అదే గనక కలర్ ఏదైనా సరే మనం మార్చామనుకోండి, ఏదైనా సరే మనకు కలర్ ఏదైనా ఇచ్చామనుకోండి ఈ బాడీకి, ఇప్పుడు చూడండి మనకి ఇవన్నీ ఏదైతే ఇస్తామో దాంట్లో ఇస్తాడు. వాడంతా ఆల్రెడీ డిఫాల్ట్‌గా మనకి ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ అవ్వంగానే మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ అండ్ టెక్స్ట్ కలర్ బ్లాక్ అనేసి ఇచ్చాడు కాబట్టే మనకు అలా ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ బూస్ట్‌స్ట్రాప్ 4లో మనకి ఏదైనా సరే టెక్స్ట్ కలర్ రాసుకోవాలి అంటే సీఎస్ఎస్‌లో రాయడం మనం నేర్చుకుంటారు. సీఎస్ఎస్‌లో ఏదైనా సరే టెక్స్ట్ కలర్ మనం రాయాలంటే ఏం రాస్తాము? కలర్ వైట్, కలర్ కలర్ అనే ప్రాపర్టీ రాసుకొని మనం నేర్చుకుంటాం. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ చూస్తే మనకి బూస్ట్‌స్ట్రాప్ 4 ఈస్ డిఫరెంట్ ఇవన్నీ వద్దులండి. ఇవన్నీ తీద్దాం మనం. ఇక్కడ చూస్తే మీకు బూస్ట్‌స్ట్రాప్ 4 యూజ్ ఎ డిఫాల్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పిక్సెల్ అన్నమాట. ఫాంట్ సైజ్ 16 పిక్సెల్ అండ్ ఇట్స్ లైన్ హైట్ 1.5 అన్నమాట. ద డిఫాల్ట్ ఫాంట్ ఫ్యామిలీ ఈస్ హెల్వెటికా ఇవన్నీ అన్నమాట. సో ఇన్ అడిషన్ ఆల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ మార్జిన్ టాప్ 0 అండ్ మార్జిన్ బాటమ్ 1 ఆర్‌ఎం. మార్జిన్ బాటమ్ అంటే పారాగ్రాఫ్స్ కి డిఫాల్ట్ గా మనకి మార్జిన్ బాటమ్ 16 పిక్సెల్ అప్లై చేసింటారు అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ చూద్దాం మనం. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ వచ్చేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవి గుర్తుండాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా మీరు బట్టి కొట్టండి కావాలంటే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు గుర్తుంటేనే మీకు బూస్ట్‌స్ట్రాప్ 4కి బూస్ట్‌స్ట్రాప్ 5కి డిఫరెన్స్ తెలుస్తది. అండ్ బూస్ట్‌స్ట్రాప్ 3కి బూస్ట్‌స్ట్రాప్ 4 తెలుస్తది. బూస్ట్‌స్ట్రాప్ 4కి బూస్ట్‌స్ట్రాప్ 5కి కూడా డిఫరెన్స్ మీకు తెలుస్తదన్నమాట. ఇవన్నీ బూస్ట్‌స్ట్రాప్ 3లో అండ్ బూస్ట్‌స్ట్రాప్ 4లో కామన్ గానే ఉండేటి క్లాసెస్ ఇవన్నీ. టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ మ్యూటెడ్. ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ గా అప్లై చేస్తున్న క్లాసెస్ అంటే కలర్స్ అన్నమాట ఇవన్నీ. టెక్స్ట్ సక్సెస్ అంటే టెక్స్ట్ కి సక్సెస్ అనే కలర్ అంటే గ్రీన్ కలర్ వస్తది. టెక్స్ట్ ప్రైమరీ బ్లూ కలర్ వస్తది. టెక్స్ట్ వార్నింగ్ యెల్లో కలర్ టైప్ వస్తది. టెక్స్ట్ డేంజర్ రెడ్ కలర్ వస్తది. టెక్స్ట్ ఇన్ఫో స్కై బ్లూ కలర్ టైప్ వస్తది. టెక్స్ట్ మ్యూటెడ్ కొద్దిగా వైట్ మ్యూటెడ్ అంటే రెడ్ బ్లాక్ టైప్ వస్తది మనకి. ఓకే. ఒకసారి చూద్దాం మనకి టైపోగ్రఫీ. ఇవన్నీ కామెంట్‌లో పెట్టలేదు మనకి. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇవన్నీ కామెంట్‌లో పెట్టేస్తున్నా.
ఇప్పుడు ఓన్లీ టెక్స్ట్ సక్సెస్, ప్రైమరీ, వార్నింగ్, డేంజర్, ఇన్ఫో, మ్యూటెడ్ ఇవన్నీ అవుట్పుట్స్ మనకి ఎలా వస్తాయి చూద్దాం. మనకి టెక్స్ట్ సక్సెస్ అంటే చూడండి మనకి గ్రీన్ కలర్ టైప్ వస్తుంది. సక్సెస్ అనేది ఇచ్చేయగానే ఇలా అప్లై అయిపోద్ది. టెక్స్ట్ ప్రైమరీ అని ఇవ్వగానే ఇది అప్లై అయిపోద్ది. టెక్స్ట్ వార్నింగ్ అని ఇవ్వగానే ఇది అప్లై అయిపోద్ది. టెక్స్ట్ డేంజర్ అని ఇవ్వగానే ఈ కలర్ వచ్చేస్తుంది. టెక్స్ట్ ఇన్ఫో ఇవ్వగానే ఈ కలర్ వచ్చేస్తుంది. టెక్స్ట్ మ్యూటెడ్ ఇవ్వగానే ఈ కలర్ వచ్చేస్తుంది. మనకి ఏదైనా సరే మనకి ఇట్లాగా ఈ క్లాసెస్ ప్రీ డిఫైన్ క్లాసెస్ యూజ్ చేయడం వల్ల మనకి ఇలా ఉంటుంది అనమాట. 1 minute అండి, 1 minute. సారీ, ఓకే. సో ఇలా టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ మ్యూట్ అనేసి మన క్లాసెస్ ప్రీ డిఫైన్డ్ గా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ కలర్స్ వస్తాయి. మనకి ఈ కలర్స్ వస్తాయి. మనకి ఈ కలర్స్ మనం చేంజ్ చేసుకోవాలంటే ఎలాగా? ఈ కలర్స్ మీరు యూజ్ చేసుకోవాలంటే ఈ క్లాసెస్ మీరు యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా సరే రాసుకోవాలనుకుంటే ఇది రాయొద్దు. మీకు కావాల్సిన కలర్ అనే ప్రాపర్టీ రాసుకుని రాసుకోండి. లేదు, రాసిన టెక్స్ట్ సక్సెస్ నే నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఇన్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేసి టెక్స్ట్ సక్సెస్ దగ్గరికి వెళ్ళండి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి టెక్స్ట్ సక్సెస్ ఏం రాశాడు? కలర్ అనే ప్రాపర్టీ రాశాడు. కలర్ అనే ప్రాపర్టీ రాశాడు. ఇప్పుడు ఈ కలర్ వచ్చేసి మీకు వేరే కలర్ మీకు నచ్చింది. ఇప్పుడు చూడండి ఇది కానీ ఏదైనా సరే ఈ కలర్స్ ఏదైనా సరే చేంజ్ చేసుకోండి. ఈ కలర్ మీకు నచ్చింది. ఇప్పుడు ఈ కలర్ మీకు కావాలనుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా చేంజ్ చేసిన తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ గా మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ చూస్తే చూడండి నాట్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది నాట్ ఇంపార్టెంట్ ఇచ్చారు. ఏంటండి స్టైల్, ఇంటర్నల్ స్టైల్ కానీ లేదా ఎక్స్టర్నల్ స్టైల్ అయినా సరే ఇక్కడ లింక్ ఇచ్చేసుకోండి మీరు. దాంట్లో వచ్చేసి మీరు కాపీ సేమ్ అదే సెలెక్టర్ సేమ్ అదే. ఇప్పుడు దీనికే కదా ఇప్పుడు క్లాస్ ఉంది అనుకుంటే క్లాస్ ని సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని చేస్తాం. ఎందుకు ఇలా రాస్తున్నామంటే ఆల్రెడీ దీనికి ప్రీ డిఫైన్డ్ గా అప్లై అవుతున్న క్లాస్ ఎక్కడ ఉంది? ఇక్కడ సిఎస్ఎస్ లో ఉంటుంది. మనకి ప్రీ డిఫైన్డ్ గా అప్లై అవుతున్న క్లాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ bootstrap.min.css లో ఉంటుంది. సిఎస్ఎస్ సంబంధించిన ప్రతి క్లాస్ వచ్చేసి bootstrap.min.css లో మనకు ఉంటుంది. అందుకోసమే దీని కింద రాస్తేనే దీన్ని ఓవర్ రైట్ చేయగలం. ఆల్రెడీ సిఎస్ఎస్ లో ఫస్ట్ కాన్సెప్ట్ అదే, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైల్ ని ఓవర్ రైట్ చేయడం ఎలా అనేసి మనం ఆల్రెడీ చూపించుంటాం. డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఇన్లైన్. ఆ క్లాస్ కావాలంటే మళ్ళీ మీరు వినండి, అక్కడ ఎలాగైతే చెప్పింటాం ఇక్కడ అదే కాన్సెప్ట్ మనకి ఈ ఎక్స్టర్నల్ ఫైల్లో ఆల్రెడీ ఇది ఇచ్చేశారు. దాన్ని ఓవర్ రైట్ చేయాలనుకుంటే సేమ్ ఆ క్లాస్ లో ఏదైతే మనకి ఇన్స్పెక్ట్ చేసి ఉందో సేమ్ అదే క్లాస్ ని కాపీ పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనం కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చేయాలి. ఇక్కడ నాట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది మనకు ఇంపార్టెంట్ గా మనకి డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు చూద్దాం మనకి అవుట్పుట్ చూసిన తర్వాత అది మారిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి అది చేంజ్ అయింది మనకి. ఇన్ కేస్ ఈ నాట్ ఇంపార్టెంట్ అనేసి నేను ఇవ్వను. ఈ బూస్ట్రాప్ 4 లో డెఫినెట్ గా మీరు ఏదైనా సరే ప్రాపర్టీని మీరు ఓవర్ రైట్ చేయాలనుకుంటే నాట్ ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూడండి రిఫ్రెష్, ఇది డిఫాల్ట్ గా మనకు ఉండే కలర్. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చినా సరే మనకు చూడండి ఇక్కడ ఇచ్చిన ఇది అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి సపోజ్ నేను రెడ్ ఇస్తాను, నీకు నచ్చిన లాంగ్వేజ్ లో నేను ఇస్తాను, రెడ్ ఇస్తాను. ఒకసారి చూస్తే రెడ్ అప్లై అవ్వట్లేదు మనకి. ఇక్కడ చూస్తే చూడండి స్ట్రైప్ మార్క్ చేసింది. ఇప్పుడు నాకు ఈ రెడ్ నాకు ప్రింట్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే నాట్ ఇంపార్టెంట్ PORTANT నాట్ ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు అప్లై చూడండి మనకి నాట్ ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు నాట్ ఇంపార్టెంట్ పెట్టాడు అంటే ఎక్కడ మీరు ఇన్లైన్ లో ఇచ్చినా ఇంటర్నల్ లో ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మీరు నాది మాత్రమే రావాలి అనేసి నాట్ ఇంపార్టెంట్ మీనింగ్ అనమాట. అదే దాన్ని మనం ఏం చేస్తామంటే నాట్ ఇంపార్టెంట్ మన దాంట్లో మనం పెట్టామనుకుంటే ఇప్పుడు ఏది ఉన్నా సరే మనదే ప్రింట్ అవ్వాలి, వేరేది నాకు ప్రింట్ అవ్వకూడదు అనేసి దాని మీనింగ్. ఓకేనా? ఇది టెక్స్ట్ గురించి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ గురించి. బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ ఇన్ఫో. ఓకే క్లియరా? ఇది బ్యాక్గ్రౌండ్ కలర్స్ గురించి. బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా రావాలి అనేసి అనుకుంటే ఇలాగ రాయండి. బీజీ ఇన్ఫో, బీజీ వార్నింగ్. చూడండి బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ ఇన్ఫో. ఇక్కడ బీజీ మ్యూటెడ్ లేదు, వైట్ లాగా ఉంది అనుకుంటే బీజీ మ్యూటెడ్ తీసేశారు అన్నమాట అది. ఓకే నెక్స్ట్ ప్రీ డిఫైన్ క్లాసెస్ అవన్నీ టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ రైట్, టెక్స్ట్ సెంటర్.
ఏదైనా సరే ఒక టెక్స్ట్ సెంటర్ కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ సెంటర్ కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ వెళ్ళాలి అనుకుంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తారు మీరు చెప్తారా? ఇది చూడండి, లెఫ్ట్కి వెళ్ళింది, ఇది రైట్కి వెళ్ళింది, సెంటర్లో ఉంది. ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తారు? టెక్స్ట్ లెఫ్ట్కి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలన్నా సెంటర్లో సెంటర్లోకి రావాలంటే ఫ్లోట్ అప్లై చేస్తారా మీరు? సెంటర్లోకి రావాలంటే ఎలా అప్లై చేస్తారు? ఏదైనా టెక్స్ట్ లెఫ్ట్ ఏమలైనా సో అది పర్ఫెక్ట్ గా ఉండాలి మనకి. అలైన్ అంటే అలైన్ లో కూడా వేరేది ఉంది మనకి. సో చాలా ఇంపార్టెంట్ అవి. సిఎస్ఎస్ అనేది గుర్తుండాలి ఇక్కడ ప్రాపర్టీస్. ఏదైనా సరే టెక్స్ట్ ని లెఫ్ట్ కి, టెక్స్ట్ ని రైట్ కి, టెక్స్ట్ కి సెంటర్ కి, ఈ 3 ప్రాపర్టీస్ మనం మాట్లాడుతున్నాము అంటే టెక్స్ట్ అలైన్ గుర్తు రావాలి. టెక్స్ట్ లెఫ్ట్ కి, టెక్స్ట్ రైట్ కి అంటే 2 వారికి నుంచే మాట్లాడుతున్నారంటే ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ అనుకోవచ్చు. కానీ డెఫినెట్ గా గుర్తు పెట్టుకోండి, మనకి ఏదైనా సరే లెఫ్ట్ కి, సెంటర్ కి, రైట్ కి అనేసి అంటే డెఫినెట్ గా మనకు గుర్తు రావాల్సింది టెక్స్ట్ అలైన్. ఇక్కడ మనకి లెఫ్ట్ కి వెళ్ళాలంటే మీరు టెక్స్ట్ లైన్ అనేసి మళ్ళీ రాసుకునే అవసరం లేదు. మీరు టెక్స్ట్ లెఫ్ట్ అని రాసే అనుకుంటే లెఫ్ట్ కి వెళ్ళిపోద్ది. టెక్స్ట్ సెంటర్ రాసే అంటే టెక్స్ట్ సెంటర్ అయిపోద్ది. టెక్స్ట్ రైట్ వెళ్ళాలంటే రైట్ కి వెళ్ళిపోద్ది. పారాగ్రాఫ్ కి టెక్స్ట్ లైన్ జస్టిఫై అంటాం. టెక్స్ట్ జస్టిఫై అంటే మనకి అది అలాగే అప్లై అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ అన్స్టైల్డ్ అన్నమాట. మనకి డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ రిమూవ్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనేది పెడతారు, లేదా టైప్ ఈక్వల్ నన్ అని పెడతారు. దాని బదులు ఈ క్లాస్ పెట్టారనుకోండి, లిస్ట్ అన్స్టైల్డ్ అనేసి మనం ఇచ్చామనుకుంటే ఆ డాట్స్ రిమూవ్ అవుతాయి మనకి. ఒకసారి చూద్దాం. మనకి చూడండి, టెక్స్ట్ జస్టిఫైడ్ అంటే మనకి కార్నర్స్ అన్నిటికీ అలైన్మెంట్ అయినాయి. ఇక్కడ చూడండి, లిస్ట్ అన్స్టైల్డ్ అంటే మనకి డాట్స్ మనకి రిమూవ్ అయినాయి మనకి. ఓకేనా? ఇవన్నీ బూస్టర్ 3 లో కూడా యూజ్ చేస్తారు. సో బూస్టర్ 4 లో కూడా యూజ్ చేస్తారు మనకి. ఇంకా బూస్టర్ 4 లో కొత్తగా వచ్చిన క్లాసెస్ ఇక్కడ చూద్దాం. టెక్స్ట్ సెకండరీ, టెక్స్ట్ డార్క్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ లైట్, టెక్స్ట్ గురించి అనమాట. సేమ్ బీజీ సెకండరీ, బీజీ డార్క్, బీజీ వైట్, బీజీ లైట్. అదే విధంగా ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ ఇక్కడ అనమాట. ఏదైనా సరే లెఫ్ట్ కి వెళ్ళిపోవాలనుకుంటే ఫ్లోట్ లెఫ్ట్ మీరు రాయాలి అనుకుంటే, ఎక్కడైనా సరే మీరు ఫ్లోట్ గురించి మీరు రాయాలి. ఏదైనా సరే సిఎస్ఎస్ ప్రాపర్టీ ఏదైనా ఫ్లోట్ రైట్ కానీ ఫ్లోట్ లెఫ్ట్ కానీ రాస్తున్నారు అంటే అక్కడ క్లాస్ ఈక్వల్ టు ఫ్లోట్ లెఫ్ట్ రాశా అంటే అది లెఫ్ట్ కి వెళ్ళిపోద్ది. క్లాస్ ఈక్వల్ టు ఫ్లోట్ రైట్ రాశా అనుకుంటే అది రైట్ వెళ్ళిపోద్ది మనకి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకొని ఒక క్లాస్ లో చూడండి, మనకి బీజీ ప్రైమరీ అంటే టెక్స్ట్ వైట్, బీజీ సెకండరీ టెక్స్ట్ వైట్, బీజీ ఇన్ఫో టెక్స్ట్ వైట్, బీజీ వార్నింగ్ టెక్స్ట్ వైట్, బీజీ డేంజర్ టెక్స్ట్ వైట్. ఇలాగ మనకు క్లాస్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ మనం రాసుకోవచ్చు. ఆల్రెడీ మీకు సిఎస్ఎస్ చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పే ఉంటా. ఒక క్లాస్ లోపల, అందుకే ఒకసారి మళ్ళీ రీకాల్ కూడా చేసుకోండి, ఒక క్లాస్ లోపల మనం మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ని రాసుకోవచ్చు. ఒక్కొక్క క్లాస్ నేమ్ మధ్యలో ఒక స్పేసింగ్ ఇవ్వాలి మనం, ఒక్కొక్క స్పేసింగ్ మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి, బీజీ సెకండరీ అంటే ఇలా ఉంటది, బీజీ డార్క్ అంటే ఇలా ఉంటది, బీజీ వైట్ అంటే ఇలా ఉంటది. కనపడదు. సో వైట్ అంటే వైట్ లెక్క కలిపిపోద్ది. అండ్ అది సారీ బీజీ కాదు, టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ సెకండరీ, టెక్స్ట్ డార్క్, టెక్స్ట్ వైట్, వైట్ అంటే వైట్ లోకి వెళ్ళిపోద్ది. చూడండి, టెక్స్ట్ లైట్ అనమాట, లైట్ గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ, టెక్స్ట్ లైట్ అనమాట. ఇది బీజీ సెకండరీ, బీజీ డార్క్, బీజీ వైట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా వైట్ రావాలనుకుంటే బీజీ వైట్ అని క్లాస్ రాయచ్చు మీరు. ఇది బీజీ లైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే ప్రతి క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ సిఎస్ఎస్ లో మీరు రాయకూడదు. నేను ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను అనుకుంటే ఈ సిఎస్ఎస్ లో ఈ క్లాసెస్ ఏదైనా ప్రాపర్టీ మీరు సిఎస్ఎస్ లో వాడుతున్నారు అంటే అక్కడ మీరు ఈ క్లాసే వాడి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్లాసెస్ మళ్ళీ సిఎస్ఎస్ లో మనకి యూజ్ చేయకూడదు. క్లాస్ లో మనకు వస్తున్నప్పుడు మళ్ళీ సిఎస్ఎస్ లో ఎందుకు మనకి. చూడండి, ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ అంటే మనకు ఒకే లైన్ లెక్క వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ చూడండి, బీజీ సెకండరీ టెక్స్ట్ వైట్, బీజీ సక్సెస్ టెక్స్ట్ వైట్, బీజీ ఇన్ఫో టెక్స్ట్ వైట్, బీజీ వార్నింగ్ టెక్స్ట్ వైట్, డేంజర్ టెక్స్ట్ వైట్, సెకండరీ టెక్స్ట్ వైట్. చూడండి ఇది. ఓకే, క్లియరా? లాస్ట్ వాల్యూ వచ్చేసి బీజీ లైట్ అంటే టెక్స్ట్ డార్క్ అనమాట. ఇక్కడ టెక్స్ట్ వైట్ ఇవ్వలేదు, టెక్స్ట్ డార్క్ ఇచ్చాను. ఏదైనా సరే టెక్స్ట్ డార్క్ గా కావాలనుకుంటే ఇలా డార్క్ ఇచ్చుకోవచ్చు. దీంతో పాటు ఇవి కూడా ఫినిష్ చేయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, మనకి ఫాంట్ వెయిట్ బోల్డ్ అనమాట. ఏదైనా సరే బోల్డ్నెస్ కావాలనుకుంటే ఈ క్లాస్ నేమ్ కాపీ చేసుకొని ఇప్పుడు పారాగ్రాఫ్ ఒకటి ఇచ్చాం కదా మనకి, ఈ పారాగ్రాఫ్ చూడండి. ఈ పారాగ్రాఫ్ మనం చూసాము అనేసి అనుకుంటే మన బోల్డ్నెస్ లో లేదు చూడండి, ఇక్కడ చూడండి బోల్డ్నెస్ లేదు. ఇది
దీన్ని బోల్డ్నెస్ లో చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ తీసుకెళ్ళేసి కాపీ డాట్ తీసేయండి. ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేసి రాయాలి. డాట్ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. డాట్ ఉండకూడదు. చూడండి మనకి బోల్డ్నెస్ వచ్చింది. మనకి ఫాంట్ వెయిట్ బోల్డ్ అనమాట. నెక్స్ట్ బోల్డర్ అనమాట. సేమ్ బోల్డ్ టెక్స్ట్. ఇక్కడ కావాలంటే చూడండి, మీరు కావాలంటే ఇక్కడ అవుట్పుట్ లోకి వెళ్ళేసి మళ్ళీ మీరు చూడొచ్చు. బోల్డర్ అండ్ బోల్డ్. ఇది చూస్తే ఫాంట్ వెయిట్ బోల్డ్ అండ్ బోల్డర్ రెండు అలాగే ఉంటది. ఫాంట్ వెయిట్ నార్మల్, ఫాంట్ వెయిట్ లైట్, ఫాంట్ వెయిట్ లైటర్. చూస్తే మనకి బోల్డ్, బోల్డర్, నార్మల్, లైట్, లైటర్. చూడండి వరకు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటేనే ఎక్స్ట్రా క్లాసెస్ మీకు గుర్తుంటాయి. ఏదైనా సరే మీకు ఇటాలిక్ లోకి మార్చాలంటే ఫాంట్ ఇటాలిక్, ఫాంట్ వెయిట్ లైటర్, లైటర్, ఫాంట్ వెయిట్ నార్మల్, లెడ్, స్మాల్, టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ రైట్, టెక్స్ట్ సెంటర్. ఇక్కడ బ్రేక్ పాయింట్ అనమాట. ఇక్కడ అవి రేపు మాట్లాడే దాన్ని బట్టి మీరు ఇవి అజంప్షన్ నేను చెప్తాను అనమాట. ఇక్కడ స్టార్ ఎందుకు వచ్చింది, అక్కడ ఏం రాయాలనేసి నేను తర్వాత చెప్పినప్పుడు వస్తుంది. ప్రివెంట్ లాంగ్ టెక్స్ట్ ఫ్రమ్ బ్రేకింగ్ లేఅవుట్. టెక్స్ట్ బ్రేక్ అనమాట. ఏదైనా సరే లాంగ్ టెక్స్ట్ ఉంది అనుకుంటే అది బ్రేక్ చేయాలి అనేసి అనుకుంటే మనం ఇక్కడ క్లాస్ ఒకటి తీసుకొని టెక్స్ట్ బ్రేక్ అని చేసుకుంటే సరిపోద్ది. వితౌట్ టెక్స్ట్ బ్రేక్ అంటే టెక్స్ట్ బ్రేక్. ఇక్కడ చూడండి మనకి టెక్స్ట్ బ్రేక్, ఒక బ్రేక్ మనకి రాయాలనుకుంటే అలా. ఓకే. టెక్స్ట్ డెకరేషన్ నన్. ఏదైనా సరే యాంకర్ ట్యాగ్ మీకు ఏదైనా సరే అండర్లైన్ ఉందనుకుంటే డైరెక్ట్ గా యాంకర్ ట్యాగ్ కి క్లాస్ నేమ్ ఈక్వల్ టు టెక్స్ట్ డెకరేషన్ నన్ ఇచ్చామనుకోండి అండర్లైన్ నన్ అయిపోద్ది. టెక్స్ట్ జస్టిఫై, టెక్స్ట్ మోనోస్పేస్, టెక్స్ట్ నో ర్యాప్ అండ్ లోయర్ కేస్. ఇంకా టెక్స్ట్ లోయర్ కేస్, అప్పర్ కేస్ గానే ఉన్నాయి, క్యాపిటలైజ్ కూడా ఉంది మనకి. ఏదైనా సరే టెక్స్ట్ మనకి క్యాపిటల్ లెగ్ కావాలి, స్మాల్ లెగ్ కావాలి అనేసి అనుకుంటే మనకి టెక్స్ట్ క్యాపిటలైజ్, టెక్స్ట్ చూద్దాం. టెక్స్ట్ రైట్ కదా మనకి ఈ క్లాసెస్ కూడా మనం రాద్దాం. ఇవన్నీ మర్చిపోయాను. మనకి టెక్స్ట్ అప్పర్ కేస్ ఆల్రెడీ అది అప్పర్ కేస్ లోనే ఉంది లేండి. మనకి ఎప్పుడైనా సరే మనకి టెక్స్ట్ అప్పర్ కేస్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే మనకి అప్పర్ కేస్ లోకి వస్తుంది. టెక్స్ట్ లోయర్ కేస్ ఇచ్చామనుకుంటే టెక్స్ట్ లోయర్ కేస్ వస్తుంది మనకి. అదే టెక్స్ట్ క్యాపిటలైజ్ ఇచ్చామనుకుంటే ఈచ్ అండ్ ఎవరి వర్డ్ లో వచ్చేసి మనకి ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి క్యాప్స్ లెక్క ఉంటుంది. మనకి టెక్స్ట్ లోయర్ కేస్ అండ్ టెక్స్ట్ క్యాపిటలైజ్ ఇక్కడ ఇద్దాం మనం. ఇది ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేసి అర్థమై ఉంటుంది అనుకుంటా. తీస్తున్నా ఇక్కడ నేను ఇక్కడ టెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనకి టెక్స్ట్ క్యాపిటలైజ్ అనమాట. ఈ ప్రాపర్టీ నేమ్ ఏందో చెప్తారు ఎవరైనా? ఏదైనా సరే అప్పర్ కేస్ లోకి మార్చుకోవాలంటే, లోయర్ కేస్ లో మార్చుకుంటే, క్యాపిటలైజ్ మార్చుకోవాలంటే ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తారు? ప్రాపర్టీ నేమ్ చెప్తారు ఎవరన్నా? చూడండి ఈచ్ అండ్ ఎవరి వర్డ్ లో మనకి క్యాప్స్ లో వచ్చాయి. ఎవరి వర్డ్ లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్ వచ్చింది మనకి. ఓకే. ఇలా ఇవన్నీ మీరు చూడండి. లిస్ట్ అన్స్టైల్డ్, లిస్ట్ ఇన్ లైన్ అండ్ ప్రీ స్క్రోలబుల్. ఏదైనా సరే ఇన్ లైన్ లోకి రావాలనుకుంటే లిస్ట్ ఇన్ లైన్ అనేసి రాస్తాం మనం. చూడండి లిస్ట్ ఇన్ లైన్ అండ్ ఇక్కడ లిస్ట్ ఇన్ లైన్ ఐటమ్ కూడా మనం రాయాలి. అన్నిటికీ లిస్ట్ ఇన్ లైన్ ఐటమ్ రాయాలి, మళ్ళీ లిస్ట్ ఇన్ లైన్ కూడా రాయాలి మనం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇక్కడ వరకు మనకు చాలు టుడే క్లాస్. ఇంకా ఎవరు ఆన్సర్ చెప్పలేదు నేను అడిగిన క్వశ్చన్ కి? టెక్స్ట్ అప్పర్ కేస్ లోకి మార్చాలంటే ఏ ప్రాపర్టీ వాడతారు? టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేస్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజ్. చాలా ఇంపార్టెంట్ సిఎస్ఎస్ కి గుర్తుండడం మనకి. ఇక్కడ చూడండి మనకి లిస్ట్ ఇన్ లైన్ ఇచ్చాం, ఇక్కడ లిస్ట్ ఇన్ లైన్ ఐటమ్, లిస్ట్ ఇన్ లైన్ ఐటమ్, లిస్ట్ ఇన్ లైన్ ఐటమ్ అనేసి మనం ఇచ్చాం. ఇలా ఇచ్చాము అనేసి అనుకుంటే ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ కాఫీ, టీ, మిల్క్ ఇట్లా ఇన్ లైన్ లో వచ్చే చూడండి మనకి. ఇట్లా ఇన్ లైన్ లోకి రావాలనుకుంటే ఇట్లా లిస్ట్ ఇన్ లైన్ అండ్ లిస్ట్ ఇన్ లైన్ ఐటమ్ అనేసి అన్నిటికి ఇస్తే మనకి ఇలా వస్తుంది. అందుకోసమే టుమారో వరకు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉండేటివన్నీ ఎవ్రీథింగ్, ఎవ్రీ కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ వరకు చూడండి. ఇక్కడ మాత్రం కొన్ని చూడొద్దు. ఇవి చూడండి, ప్రీ స్క్రోలబుల్ చూడండి, లిస్ట్ ఇన్ లైన్ చూడండి, లిస్ట్ అన్స్టైల్ చూడండి, అని చూడండి, అండ్ టెక్స్ట్ క్యాపిటలైజ్, అప్పర్ కేసు, టెక్స్ట్ రీసెట్ అండ్ అప్పర్ కేసు, లోయర్ కేసు ఇవన్నీ. ఇక్కడ స్టార్ అనేది చూడొద్దు. నేను రేపు చెప్తాను ఈ స్టార్ గురించి, రేపు చెప్తాను వాళ్ళు. నేను ఈ స్టార్ గురించి రేపు టుమారో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ స్టార్ గురించి రిమైనింగ్ అన్ని చూడండి ఇంకా. ఓకే. ఈ కలర్స్ గురించి కొన్ని చూడండి. ఇక్కడ కలర్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసినట్టు ఇవన్నీ బీజీ కలర్స్ అండ్ టెక్స్ట్ కలర్స్ అండ్ టైపోగ్రఫీ. ఈ టైపోగ్రఫీ గురించి, కలర్స్ గురించి అండ్ కంటైనర్స్ గురించి. కంటైనర్ గురించి ఇంకా కొద్దిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్ కి అండ్ స్మాల్ స్క్రీన్స్ కి ఇవన్నీ అనమాట.
ఇవన్నీ నేను టుమారో డిస్కస్ చేస్తాను మీకు. ఇవన్నీ టుమారో డిస్కస్ చేశాక మీకు తెలుస్తుంది. సో టుమారో వరకు మనకి ఈ ఫినిష్ చేయండి. కలర్స్, టైపోగ్రఫీ అండ్ గెట్ స్టాండర్డ్ అండ్ BS4 హోమ్ అనమాట. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. సో టుమారో వరకు ఫినిష్ చేయండి. ఓకే. చెప్పండి.